సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, మీలో చాలా మంది అంటే ఈరోజు నేను మార్నింగ్ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని కామెంట్ చూసినాను. కొంతమంది అని అసలు డేట్ అండ్ టైం చెప్పు, ఈ రాయల్ రంబల్ ఎప్పుడు ఉంది, కొంచెం డీటెయిల్ చెప్పు, అసలు టీవీలో వస్తుందా రాదా అని ఈ టైప్లో కామెంట్ వచ్చింది. సో చూడండి బాస్, రాయల్ రంబల్ ఇంకెప్పుడో కాదు, ఈరోజు 31 జనవరి అండ్ ఈరోజు నైట్ 12:30కి వస్తుంది మన రాయల్ రంబల్ లైవ్. నాకు తెలుసు మీరు చాలా మంది చిన్న డౌట్ రావచ్చు, అంటే సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు 10:30కి వస్తుంది కదా అని, బట్ ఈసారి కొంచెం టైమింగ్ చేంజ్ అయిందన్నమాట. సో అందుకనే మన దగ్గర రాయల్ రంబల్ ఈరోజు నైటే 12:30కి వస్తుంది. అండ్ ఎవరెవరు ఈ వీడియో ఈరోజే చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే టైం అంటే ఎవరెవరు తెలీదో వాళ్ళ కోసం అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్. బట్ ఓన్లీ టైం టేబుల్ ఉంది కదా అని చెప్పి ఎవరైనా స్టార్టింగ్లో వదిలేసి వెళ్ళిపోగల ఒకవేళ ఈ వీడియో రేపు చూస్తే, ఎందుకంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రోమన్ రేన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడిండు బాస్. ఎస్, అంటే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే నేను కొంచెము డేట్ పైన అయితే క్లారిటీ ఇచ్చేసినాను. మన రాయల్ రంబల్ ఇంకెప్పుడు కాదు, 31 జనవరి అంటే ఈరోజే నైట్ 12:30కి లైవ్ నెట్ఫ్లిక్స్ పైన వస్తాయి. టీవీలో రాదా అంటే చూడండి, టీవీ ఒకవేళ అంటే ఇప్పుడు కేబుల్ అయితే రాదన్నమాట. ఓకే, కేబుల్ అయితే రాదు. అండ్ టీవీలో అంటే చూడండి, ఇప్పుడు మీ టీవీ స్మార్ట్ టీవీ అయితే మీ టీవీలో నెట్ఫ్లిక్స్ ఉంటే మీ టీవీలో చూడవచ్చు. దాంట్లో ఇంకేం ఆన్సర్ ఇవ్వలేము, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ చూడాలంటే అది ఇప్పుడు రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే, ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓన్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ తప్ప, ఆ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంటే ఒక సోనీ లీవ్ పైన వస్తుంది. మిగతా మెయిన్ షోస్ అన్నీ మన నెట్ఫ్లిక్స్ పైనే వస్తున్నాయి బాస్. అచ్చా, ఈరోజు అంటే ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది నైటే లేదా ఈరోజు మార్నింగ్ అనుకుంటా ఈ అప్డేట్. అండ్ అదేంటంటే మన ఎవరేనంటే మన ద రాక్ కూతురు, మీకు తెలుసు NXTకి మేనేజ్ చేస్తుండే రాక్ కూతురు ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిందంట. ఎస్, ఇప్పుడు ఎందుకు వదిలేసింది ఏంది అది మొత్తం మ్యాటర్ అంత క్లియర్ చెప్పలేదు. జస్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ అనేది అయిపోయింది, కాంట్రాక్ట్కి రిన్యూ చేపియలేదు, ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు మన రాక్ కూతురు ఎవరైన్. అండ్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసింది, ఒక మంచి పోస్ట్ చేసేసింది అనమాట. సోషల్ మీడియాలో అందరికీ అప్డేట్ ఇచ్చింది. సో ఇప్పుడు దీని ఇంకా అర్థమైంది, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ వదిలేసిన అని పోస్ట్ చేసి ఒకటేసారి రాలో వచ్చేస్తుంది ఏంది. ఎందుకంటే రాలో యాడమ్ పియర్స్, పాల్ హేమన్ మధ్యలో గొడవలు, ఎవరో ఫోన్ చేసి మేనేజ్ చేసినారు. అంటే మన యాడమ్ పియర్స్ కొంచెం కంట్రోల్లో వచ్చిండు. అండ్ రాక్ కూతురు అంటే చిన్న మాట కాదు కదా. ద రాక్ అని అంటే ద రాక్ ఓన్లీ ఒక డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ అని కాదు, ద రాక్ మన డబ్ల్యూడబ్ల్యూలో వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అన్నమాట. సో పవర్ఫుల్, అంటే పవర్ ఉంది. సో అందుకనే ఎవరైనా ఒకటిసారి నేను డబ్ల్యూడబ్ల్యూ వదిలేసినా పోస్ట్ చేసి, అది యాక్చువల్లీ డబ్ల్యూడబ్ల్యూ కాదు, ఓన్లీ NXT వదిలేసింది. ఇప్పుడు మన రాలో వచ్చినా రావచ్చు, ఈ టైప్లో ట్విస్ట్ కావచ్చు, లేదంటే నిజంగానే మొత్తంకి వదిలేసింది బాస్ మన ఎవరైనా. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే ఒక రెస్లర్లా రావచ్చు ఇన్ ఫ్యూచర్లో, లేదంటే లేదు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మీరు చాలామంది మన బ్రౌన్ బ్రేకర్ ఈరోజు 23 టీషర్ట్ వేసుకొని వచ్చిండు. సో 23 నంబర్ పైన వస్తాడా అని చాలామంది అడిగినారు. సో ఎస్, కానీకి ఏమైనా కావచ్చు, రానికి మన బ్రౌన్ బ్రేకర్ 23 అండ్ 23 నంబర్ పైన వచ్చినా రావచ్చు. కానీ హైలైట్ ఏంటంటే ఈరోజు స్మాక్ డౌన్లో ఒక బాచ్ జరిగింది బాస్. అండ్ ఆ బాచ్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన ప్రాక్సిమ్ వస్తున్నప్పుడు వాళ్ళు జస్ట్ ఒక 1-2 సెకండ్ కోసం వచ్చింది స్క్రీన్ పైన, ఐ థింక్ 1 సెకండ్ కోసం వచ్చింది అనుకుంటా. అండ్ ఏమైనా వచ్చిందంటే బ్రౌన్ బ్రేకర్ రాయల్ రంబల్లో నంబర్ 1 పైన ఎంట్రీ, అంటే నంబర్ 1 ప్లేస్తో ఎంట్రీ తీసుకుంటున్నాడని. ఇది ఇప్పుడు దీన్ని బాచ్ అంటారా లేదా ఒక పెద్ద మిస్టేక్ అంటారా? ఇప్పుడు ప్రొడక్షన్ టక్తో మిస్టేక్ అయిందా, అసలు ఏమైందా తెలీదు. బట్ జస్ట్ ఒక సెకండ్ కోసం వచ్చింది స్క్రీన్ పైన, ఏమని మన బ్రౌన్ బ్రేకర్ రాయల్ రంబోలో నంబర్ 1 ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటున్నాడని. ఇప్పుడు నిజంగానే అంటే పెద్ద బాచ్ అయితే మాత్రం ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నంబర్ 1 ప్లేస్లో ఇప్పుడు ఎట్లయినా లీక్ అయిపోయింది కాబట్టి నంబర్ 1 ప్లేస్లో మేబీ పంపిస్తారు బ్రౌన్ బ్రేకర్కి, లేదా పంపించారు వేరే ఏదైనా నంబర్లో పంపించి లేదా ఆ నంబర్ 23 నంబర్వి కావచ్చు.
కానీ బాచ్ మాత్రం జరిగింది. అది ఇప్పుడు వీళ్ళు కావాలని బాచ్ చేసినారా ఫ్యాన్స్ కొంచెం హైప్ చేయడానికి అంటే ఇక నంబర్ 1 ప్లేస్లోనే వచ్చినా రావచ్చు మన బ్రౌన్ బ్రేకర్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. అండ్ హైలైట్ ఏంటంటే మన 2K26 గేమ్ కవర్ సూపర్ స్టార్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk అని రివీల్డ్ అయిపోయినాయి ఆల్రెడీ. వీళ్ళు చాలామంది తెలుసాం కూడా, సోషల్ మీడియాలో ఆల్రెడీ వచ్చేసినాయి మొత్తం ఫొటోస్ అవన్నీ. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మన CM Punk ఫ్యాన్స్ కోసము. అండ్ ఫైనల్లీ CM Punk అంటే ఇప్పుడు మన 2K26 గేమ్ కవర్ సూపర్ స్టార్ బాస్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ అంటే, నా రియాక్షన్ అయితే ఓకే డిజర్వింగ్ ఏ బాస్ మన CM Punk. సో నాకైతే బాగానే అనిపించింది. CM Punk హ్యాజ్ ఏ 2K26 గేమ్ కవర్ సూపర్ స్టార్. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడదాం మన OTC రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ రీసెంట్లీ మన ప్యాట్ మెగాఫిష్ షోలో వీడియో కాల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఒక పోడ్కాస్ట్ టైప్. అండ్ దీంట్లో చాలా మాట్లాడిండు రోమన్ రేన్స్. మాట్లాడితే దాని గురించి చాలా ఉంది, ఇంకా చాలా తెలుస్తుంది. బట్ ఇక్కడ మెయిన్ మనము ఈరోజు ఏం మాట్లాడుతున్నామంటే, మనకి ఒక రూమర్ వచ్చింది మీద గుర్తుందా, అదే రోమన్ రేన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ గొడవ. ఈ బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్కి తట్టుకోలేక రోమన్ రేన్స్ వస్తలేడు, బ్యాక్ స్టేజ్ చాలా డ్రామా జరుగుతుంది, ట్రిపుల్ హెచ్ ఇష్టం ఉన్నట్టు మార్చేస్తున్నాడు, బుకింగ్ బేకార్ చేస్తుండు రోమన్ రేన్స్ అని, ఇవన్నీ చాలా టాక్ వచ్చిండే గుర్తుంది కదా రూమర్. అండ్ ఆ రూమర్ గురించి నేను ఆ టైంలో అప్డేట్ ఇచ్చినప్పుడు మేబీ ఎంత నిజమా ఎంత అబద్ధమా చెప్పలేమని చెప్పినా కదా. బట్ ఈరోజు చెప్పొచ్చు మనం. ఏమని తెలుసా, ఆ రూమర్లో ఎక్కడో కొంచెం నిజం ఉండే. ఎందుకంటే ఈరోజు రోమన్ రేన్స్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పిండంటే, నేను ఛాంపియన్షిప్ ఓడిపోయి 2 సంవత్సరాలు అయింది. అండ్ ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఇప్పుడు కొత్త సూపర్ స్టార్స్ మంచి పేరు సంపాదిస్తారు, WWE ఒక న్యూ సూపర్ స్టార్స్కి రెడీ చేస్తుంది అనుకుంటే ఏమైంది 2 సంవత్సరాలు? WWE ఒక పెద్ద సూపర్ స్టార్ రెడీ చేసిందా? అంటే ఒక క్రియేటివ్ విషయం గురించి మాట్లాడితే ఒక నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ చూపించిందా? చూపించలేదు. అండ్ మీ అందరూ తెలుసు అంటే మొత్తం ఎంకల్ అయిపోయింది, WWE మొత్తం పడిపోయింది, చాలా పడిపోయింది, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. సో దాని గురించి అక్కడ మాట్లాడేసిండు రోమన్ రేన్స్. అండ్ నిక్ ఖాన్ గురించి ఎక్కువ మాట్లాడే, నిక్ ఖాన్కి గాడ్ బ్లెస్ యూ అని చెప్పిన అనే మాట మంచి అని చెప్పిండు. బట్ క్రియేటివ్ గురించి మాట్లాడితే క్రియేటివిటీ కరెక్ట్గా లేదు. 2 సంవత్సరాలు ఏంది టైటిల్ ఓడిపోయి ఏం చేసినారు ఈ 2 సంవత్సరాలు అన్నట్టు చాలా పెద్ద సవాల్ లేపేసిండు. అండ్ కరెక్టే, పాయింట్ ఉంది దీంట్లో. అండ్ క్రియేటివ్ అంటే మీకు తెలుసు కదా, క్రియేటివ్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది, ఎవరు నడిపిస్తున్నారు? ట్రిపుల్ హెచ్. అంటే ట్రిపుల్ హెచ్ పేరు చెప్పకుండానే అక్కడ ట్రిపుల్ హెచ్ పైన చాలా పెద్ద సవాల్ లేపేసిండు. అసలు నువ్వు ఏం చేసినావు అన్నట్టు అక్కడ మాట్లాడేసిండు చాలా క్లియర్లీ రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ అక్కడ ఇంటర్వ్యూలో ఇంకో మాట చెప్పిండు, నేను నా ఏజ్ ఇప్పుడు 40 బట్ నేను 25 ఏజ్లో ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాలో అంటే ఆ టైప్లో ఉందనే మాట ఎనర్జీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా క్రియేటివిటీ గురించి మాట్లాడితే మన లెవెల్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే నేను ఎప్పటికీ రెడీ ఉంటా, మా WWEకి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అన్నట్టు రోమన్ రేన్స్ మాట్లాడండి అక్కడ. సో మీకు అర్థమవుతుందా బాస్, బ్యాక్ స్టేజ్ చాలా జరుగుతుంది క్రియేటివిటీ పైన. అంటే క్రియేటివ్ అంటే అసలు ఏమేమి జరుగుతుంది, అసలు ఎక్కడ అంటే 2 సంవత్సరాలు అయింది కదా ఆ టైటిల్ ఓడిపోయి, ఏం చేసినారు మీరు, అంటే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళినారా అని. ఇది నిజంగా చాలా మెయిన్ పాయింట్ తెలుసా. అండ్ ఇక్కడనే కదా మనం దెబ్బతింటున్నాం. మన WWEకి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తలేదు చాలామందికి. అంతెందుకు మన వ్యూస్ ఒకప్పుడు ఏ లెవెల్లో ఉంటుండే ఇప్పుడు కొంచెం పడిపోయిన. ఎందుకు, దేనికోసం అంటే ఇక్కడ మెయిన్ రీజన్ అక్కడ ఇంట్రెస్టింగే లేదు. ఇంట్రెస్టింగ్ ఉంటే అందరు చూస్తారు, ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, మొత్తం సర్వనాశనం అవుతుంది అన్నమాట. అండ్ అదే పాయింట్ అక్కడ లేపిండు రోమన్ రేన్స్. అండ్ మాట్లాడదాం, ఇంకా ఇంటర్వ్యూలుగా చాలా జరిగేది, ఇంకా మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఇంకా మాట్లాడదాం రేపటి వీడియోలో. బట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు రాయల్ రంబల్ కాబట్టి మనం తొందరగా ఇప్పుడు ఈ సెకండ్ వీడియో నేను అప్లోడ్ చేయాలి, మీ ముందు తొందరగా తీసుకురావాలి. అండ్ మీలో చాలామంది బెట్టింగ్ ఓడ్స్ గురించి అడిగినారు. సో బెట్టింగ్ ఓడ్స్ ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ గురించి చెప్పబోతున్నాను. ఎవరెవరు బెట్టింగ్ ఓడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఎవరెవరికి బెట్టింగ్ ఓడ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు ఇక్కడ నుంచి వీడియో వదిలేయండి. ఎందుకంటే వదిలేయండి అంటే ఏదో తప్పనుకో కదా, నేను ఏదో రూట్లీ చెప్పడం లేదు. ఎందుకంటే కొంతమంది నచ్చదు కదా. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను బాస్, మీ అందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను, అందుకే చెప్తున్నాను. కొంతమంది అన్న ఎందుకన్నా బెట్టింగ్ ఓడ్స్ అంటే సర్ప్రైజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అంటే చెప్పింది ఆల్మోస్ట్ 70-80% జరిగిపోతుంది.
సో అంత సర్ప్రైజ్ ఖరాబ్ అయిపోతే కొంతమంది అంటారు, కొంతమంది లేదన్నా మాకు బెట్టింగ్ కోడ్స్ కావాలంటే కావాలి అంటారు. మన సబ్స్క్రైబర్స్లో 2 రకాల సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. కొంతమందికి ఇంట్రెస్టెడ్ ఉంది, కొంతమందికి లేదు. సో ఒక్కటి మాత్రం చెప్తాను, సర్ప్రైజెస్ గురించి మాట్లాడితే ఈ రాయల్ రంబల్ కోసం కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి బాస్. ఇప్పుడు ఆ సర్ప్రైజెస్ చూడాలి పేజ్ పైన, క్రిస్ జెరికో పైన, అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ చెప్పాను నిజంగానే. ఇప్పుడు నేను ఏంటంటే ఈరోజు నైట్ ఉంది కాబట్టి ఎక్కువ మజా ఖరాబ్ చేయను. రూమర్స్ ప్రకారం అయితే ఉన్నాయంట కొన్ని సర్ప్రైజెస్, కొన్ని తెలిసినాయి, చూసాం. ఇప్పుడు అది ఎంతవరకు నిజమైతే నేను చెప్పాను. ఎందుకంటే జస్ట్ కొంచెం టైం అయితే మీరు స్టార్ట్ అయిపోతాయి రాయల్ రంబల్ నైట్లో. ఈరోజు నైట్ 12:30కి మీరు డైరెక్ట్గా చూడండి, మజా వస్తుంది. అండ్ బెట్టింగ్ కోడ్స్ గురించి కొంతమంది అడిగినారు కాబట్టి ఆ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కోసమే ఇప్పుడు నేను బెట్టింగ్ కోడ్స్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాము మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి, 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి. సో చూడండి, రూమర్స్ చాలా ఉన్నాయి, సర్ప్రైజ్ చాలా కావచ్చు ఈ మ్యాచ్లో. అండ్ ఇంతకుముందు మీకు తెలుసు కదా, మన బియాంకా బెలెర్ పేరు చాలా వచ్చిండే, బియాంకా బెలెర్ గెలవచ్చు అని. సో ఎస్, స్టిల్ బియాంకా బెలెర్ ఛాన్సెస్ ఉన్నాయి బెట్టింగ్ కోడ్స్ ప్రకారం. అండ్ లీవ్ మోర్గన్ అంటున్నాయి, స్టిల్ ఇవే పేరు చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట మన ఉమెన్ సూపర్ స్టార్స్లో. అండ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ WWE ఏమైనా పెద్ద ట్రిగర్ పుల్ చేస్తే, లాస్ట్ ఇయర్ ఏమైనా తెలుసు కదా, లాస్ట్ ఇయర్ ఎవరైనా అనుకున్నారా జేవుసో గెలుస్తాడని? అండ్ మూమెంట్లో సడన్గా అంటే మన ట్రిపుల్ హెచ్ చేంజ్ చేసిన డిసిజన్ అది. సో అలాంటి ఏమైనా ట్రిగర్ పుల్ అయితే మాత్రం బాస్ మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే ఇంకేం చేయలేమన్నమాట. ఎట్ ది ఎండ్ అక్కడ ట్రిపుల్ హెచ్ ఏమైనా డిసైడ్ చేస్తే. బట్ ఇక్కడ బెట్టింగ్ కోడ్స్ గురించి మాట్లాడితే ఎస్, బెట్టింగ్ కోడ్స్ అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి మన బియాంకా బెలెర్ అండ్ లివ్ మోర్గన్కి. అండ్ ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ కోడ్స్లో టాప్ 5 చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మ్యాచెస్లో ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో టాప్ 5 చాలా ఇంపార్టెంట్. అండ్ బెట్టింగ్ కోడ్స్లో టాప్ 5లో ఉన్న వాళ్ళు గెలుస్తారు. సో టాప్ 5లో ఎవరు ఉన్నారంటే లివ్ మోర్గన్, బియాంకా బెలెర్, రియా రిప్లీ, టిఫనీ అండ్ మన బెకీ లించ్. సో ఇప్పుడు మన ఏజే స్టైల్స్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, ఇప్పుడు ఈ మ్యాచ్లో నిజంగా నేను అంటే వెయిట్ చేస్తున్నాను ఓపెన్ చెప్పాలంటే అసలు ఈ మ్యాచ్లో ఏమవుతుందేమో అని. ఎందుకంటే రూమర్స్ చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఏజే స్టైల్స్ ఏదో నిజంగానే రిటైర్ అయిపోవచ్చు అని ఈ టైప్లో రూమర్ ఉంది. దాన్ని మనం కాదు అనలేము, రూమర్ ఉన్నప్పుడు దాన్ని మనం కాదు అనలేము. కానీ కాకపోతేనే మంచిది బాస్. అంటే 2 రకరకాల రూమర్స్ ఉన్నాయి కదా, లైక్ మన ఏజే స్టైల్స్ ఓడిపించేస్తాడు గుంథర్కి, ఎందుకంటే కొంచెం టైం ఉంది, ఇంకా ఉంటాడు ఏజే స్టైల్స్ ఇంకా ఈ సంవత్సరంలో అని ఈ టైప్లో టాక్ ఉంది. సో దాన్ని మనం కాదు అనలేము. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గుడ్ న్యూస్ బాస్, గుడ్ న్యూస్ ఏంటంటే బెట్టింగ్ కోడ్స్ ఏజే స్టైల్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ జస్ట్ 50 పాయింట్స్ తేడా ఉంది ఇక్కడ, జస్ట్ 50 పాయింట్సే గుంథర్కి అండ్ మన ఏజే స్టైల్స్కి కంపేర్ చేస్తే జస్ట్ 50 పాయింట్స్ తేడాలో అక్కడ ఏజే స్టైల్స్కి ముంగట, అంటే ఏజే స్టైల్స్ దగ్గర 50 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఏజే స్టైల్స్ గెలవచ్చు బెట్టింగ్ కోడ్స్ ప్రకారం. కానీ ఇదే ప్రాబ్లం, ఈ 50 పాయింట్స్ ఉన్నప్పుడే లేదా చాలా గడబడైతే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 50 పాయింట్స్ కింద మీద కావచ్చు. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఏజే స్టైల్స్కి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ కోడ్స్. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ గురించి మాట్లాడితే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ కోడ్స్ అయితే చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాకింటైర్కి. ఎస్, డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ అదే కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా, హోమ్ టౌన్ అయితే కాదు సామీ జైన్ది, హోమ్ టౌన్ అయితే కాదు, బట్ హోమ్ టౌన్ ఫీలింగ్ వస్తుంది సామీ జైన్ కోసం. అందుకని ఇందాక హోమ్ టౌన్ అని వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కంట్రీలో ఏంటంటే సామీ జైన్ కోసం ఒక సపోర్ట్ అనేది ఉందన్నమాట. మనం ఏంటంటే మన ఛానల్ ఎక్కువ ఇది మాట్లాడము, లైక్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ మనం మాట్లాడమన్నమాట. ఎందుకంటే మనంతా ఒకటే అని మనం ఆలోచిస్తాం. బట్ ఈ మధ్యలో ఏంటంటే ఈ సామీ జైన్ అంటే ముస్లిం అనేది ఒకటి తీసుకొస్తుండనమాట. లైక్ రీసెంట్లీ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత సామీ జైన్ ఏమేమి చెప్పిండంటే, ఈ రాయల్ రంబల్లో నేను అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలిచి ఫస్ట్ ఎవర్ ముస్లిం ఛాంపియన్ అయిపోతా అని చెప్పిండు. చూడండి,
ముస్లిం అంటే చూడండి, ఇప్పుడు నా ఫ్రెండ్స్లో చాలామంది ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు మన దగ్గర. మన అందరితో కలిసి ఉంటాం. అంటే ఏదో మన ఛానల్లో అంటే అందరూ ఉంటారని ఏదో ఉట్టి చెప్తలేను. నా రియల్ లైఫ్లో అందరు తెలుసు. మొన్న నా బెస్ట్ ఫ్రెండ్ ముస్లిమే. సో అది మా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసు అనమాట, కలిసిన వాళ్ళు మనం ఈవెంట్ చేసినప్పుడు. సో మన దగ్గర ఏంటంటే ఒక యూనిటీ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ క్యాస్ట్కి చూసి మనం దోస్తాన్ని చేయము. ఇప్పుడు ఈ మ్యాటర్ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తుంది కాబట్టి మనం ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సామీ జాన్ ఈ టైప్లో మాట్లాడుతూ ఒక సెంటిమెంట్ తీసుకురాని ట్రై చేస్తుండు. అండ్ ఒకవేళ ట్రిపుల్ హెచ్ ఏమైనా ట్రిగర్ పుల్ చేసిండు అనుకో, సామీ జాన్ విన్నర్ కావచ్చు. కానీ బెట్టింగ్ ఓట్స్ అయితే డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి బాస్. సో ఇప్పుడు మీరేమంటారు? సామీ జాన్ ఇవన్నీ సెంటిమెంట్లు తీసుకురావడం అవసరం అంటారా? ఎందుకంటే మనమైతే సూపర్ స్టార్కి ఏంటంటే ఆ సూపర్ స్టార్ ఏ కులం అంటే అవన్నీ చూడకుండా మనం ఒక సూపర్ స్టార్ మనకు నచ్చితే ఆ సూపర్ స్టార్ మనం సపోర్ట్ చేస్తాం కదా బాస్. మనం ఎప్పుడైనా ఏదైనా హీరోకి, ఏదైనా సూపర్ స్టార్కి, ఏదైనా రెస్లర్కి మనము ఇది అది చూసి సపోర్ట్ చేయలే కదా. మనం ఒక మనసుతో మనం సపోర్ట్ చేస్తాం. అండ్ అదే మనసుతో మనము సపోర్ట్ చేస్తున్నాం. సామీ జాన్ కోసం నాకు ఉంది సపోర్ట్. ఓపెన్ చెప్పాను, సామీ జాన్ ఎప్పుడు గెలవాలి కదా, గెలిస్తే బాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ సెంటిమెంట్ తీసుకురాకుండా గెలిచినా ఓకే కదా, ఇవన్నీ ఎందుకు అని నేను అంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో నంబర్ 1 ప్లేస్లో ఇంకెవరు కాదు బాస్, ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్స్. ఒకవేళ ఇది నిజమైతే ఈరోజు నైట్లో అంటే మన కోసం ఇక మార్నింగ్ అయిపోతుంది ఆ టైం వచ్చేంతవరకు, ఈ మ్యాచ్ వచ్చేంతవరకు. సో రోమన్ రేన్స్ ఫైనలీ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ అయిపోతాడు బాస్. కానీ సెకండ్ ప్లేస్ ఇంకెవరో కాదు, సామీ జాన్ ఉన్నాడు. ఇదేంది సామీ జాన్ అంటే బెట్టింగ్ ఓట్స్ ఏంది? ఎస్ అంటే సామీ జాన్ డబల్ డ్యూటీ చేస్తుండు అక్కడ. సామీ జాన్ మేబీ వచ్చినా రావచ్చు రాయల్ రంబుల్ లైక్ గుంతర్వి డబల్ డ్యూటీ చేస్తుండు. ఏజ్ స్టైల్స్ ఫైట్ చేసి ఇక్కడ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో వస్తుండే అనమాట. సో మేబీ సామీ జాన్ డబల్ డ్యూటీ చేయొచ్చు. సో సామీ జాన్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో బ్రాన్ బ్రేకర్, ఫోర్త్ ప్లేస్లో మన ఎల్ఏ నైట్. పాపం ఎల్ఏ నైట్ కోసం అయితే లేదా అంటే ఒక మాయమే చేసి మన ఎల్ఏ నైట్కి చక్కగా కనిపిస్తలేడు. బుకింగ్ విషయంలో ఎల్ఏ నైట్ది నిజానికి చాలా బ్యాడ్ బుకింగ్ నడుస్తుంది. సో చూడాలి. జేకబ్ ఫాటు పేరు ఉంది ఇక్కడ, టాప్ 5 చెప్పేసినాను. సో ఇప్పుడు నేను ముందే చెప్పేసాను టాప్ 5లో ఎవరైనా గెలవచ్చు. కానీ సామీ జాన్ సెకండ్ ప్లేస్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ లాగా ట్రిపుల్ హెచ్ ఏమైనా ట్రిగర్ పుల్ చేసి జే ఉసోకి విన్నర్ చేసినట్టు సామీ జాన్కి విన్నర్ చేస్తాడా? మేబీ చెప్పలేం బాస్. కానీ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడు. కానీ రోమన్ రేన్స్కి ట్రిపుల్ హెచ్కి నడుస్తున్న బ్యాక్ స్టేజ్ ఈ గొడవలో అంటే ఏమైనా కావచ్చు. బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ పైన ఫైనలీగా రోమన్ తట్టుకోలేక, బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ తట్టుకోలేక రోమన్ రేన్స్ ఇక మాట్లాడడం స్టార్ట్ చేసిండు ఈ పాలిటిక్స్ పైన. సో ఇప్పుడు మీరేమంటారు? మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వారికి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.